ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి 12వ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము. శ్రీ శార్వరీనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము. సూర్యోదయము ఉదయము 6:52 సూర్యాస్తమయము సాయంత్రం 5:56. తిథి చతుర్దశి మధ్యాహ్నము 12:24 వరకు, తర్వాత అమావాస్య. వారము మంగళవారము అంటే భౌమవాసరే. నక్షత్రము మూల ఉదయము 7:31 వరకు, తర్వాత ఉత్తరాషాఢ. వర్జ్యము మధ్యాహ్నము 2:03 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తము ఉదయము 9:05 నుండి 9:49 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:58 వరకు. రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుండి 4:30 వరకు. యమగండము ఉదయము 9:38 నుండి 11:01 వరకు. గుళిక కాలము మధ్యాహ్నము 12:24 నుండి 1:47 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారు 5:16 నుండి 6:04 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:48 నుండి తెల్లవారు 3:18 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 12:02 నుండి 12:46 వరకు. జనవరి 12వ తేదీ యొక్క పంచాంగము. రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము. ఈరోజు మంచి మాట: మనము చేసిన మంచిని మరుక్షణములోనే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనుషులను మాత్రము మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. నేటి సమాజంలో ఏరు దాటగానే తెప్పను తగలేస్తున్నారు కొంతమంది నీతిలేని మూర్ఖులు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవరిని తక్కువ చేసి చూడడము, అసహ్యించుకోవడము చేయకూడదు. ఎందుకంటే మనము ఎవరినైతే చులకన భావంతో చూస్తామో భవిష్యత్తులో వాళ్ళ ముందే చేయి చాచి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మన హోదా, మన స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవటం, కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది. ముక్కుల నీ కాలికి గుచ్చుకొని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది. మన తోటివారు మనలాంటి వారే. వారికి కూడా మనసుంటుంది, జీవితంపై ఆశ ఉంటుంది. వారి ఆశల్ని చదిమేస్తూ మానసికంగా, శారీరకంగా కర్కశంగా హింసించడం అంటే పశువుల కంటే దారుణమైన క్రూరత్వము. మీ బలము మీరు చూపించి హింసించడము గొప్ప కాదు. వారు తలుచుకుంటే ఒక్క క్షణంలో మిమ్మల్ని మట్టబెట్టగలరు. కానీ అలా చేయడం లేదు. అంటే మీ బలము కాదు, సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించే వారి బలహీనత. అందుకే మనము చేసే మంచిని అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కానీ మనకు చేసిన మంచిని మాత్రము మరణించే క్షణం వరకు గుర్తుపెట్టుకోవాలి అన్నది ఈరోజు యొక్క నీతి. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.